హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో నా కాన్సేమ్ ఫ్యామిలీ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఇది వాళ్ళతో సెకండ్ బ్లాగ్. సో మేమంతా ఆర్కే బీచ్ అయితే వెళ్తున్నాము. సో అక్కడ మేము చేసే సందడి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫాలో అయిపోండి నా ఛానల్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము వెళ్ళింది సండే ఆఫ్టర్ లంచ్ అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి ఏదో యాత్ర ఏదో జరుగుతుంది, అది ఏంటనేది ప్రాపర్గా నాకైతే తెలియలేదు. కానీ దాని రథం వెనక అందరూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. సో మేము వెళ్ళేసరికి చాలా చాలా ఇరుగ్గా ఉంది, అసలు మనుషులు వెళ్ళడానికి లేదనమాట. అయినా వెళ్ళాం కదా, మరి పిల్లలు చూస్తారని చెప్పి మేము దాటుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో కోనసీమ నుంచి వచ్చిన ఫ్యామిలీ, నా ఫ్రెండ్ ఫ్యామిలీ పిల్లలు అయితే ఫస్ట్ టైం ఆర్కే బీచ్ చూస్తున్నారు. వాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు బీచ్ దగ్గరికి వెళ్దామా అని, వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా తీసుకెళ్ళాలి కదా. సో మేమంతా నడుచుకుంటూ ఆ ఆపోజిట్ సైడ్ వెళ్ళడానికి మేము ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో మేము వెళ్ళేసరికి అది వెళ్ళిపోతుంది అనమాట. అది వెళ్ళిపోయేసరికి ఖాళీ అయిపోతుంది అంతా, దాంతోపాటు వెళ్ళిపోతున్నారు కదా, కొంచెం తగ్గింది, ఆ క్రౌడ్ అనేది తగ్గింది. వచ్చేసాం ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ డేస్. I am seeing beach. Wow, it's amazing. నాకైతే చిన్న డౌట్ ఉండే, బీచ్లో కొబ్బరి చెట్లు ఎలా వచ్చాయని. అంటే కొబ్బరి చెట్లు తెచ్చిపెట్టారా లేకపోతే అవే వచ్చాయా అనేది నాకు ఎప్పటి నుంచో చిన్న డౌట్ ఉండే. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏ హాయ్, ఉండండి. మేము బీచ్కి వచ్చాము అనుకోకుండా, మా చర్చ్ మెంబర్స్ అయితే ఏంటి ప్రసాదం తినవా, ప్రసాదం తిందా, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 10th ఇంట్రో డిగ్రీ పీజీ ఒకే కంచం ఒకే మంచం భరించలేక వచ్చేస్తుంది అలా ఆయన తీసుకుని. మరి అలా వెళ్ళిపోతున్నారు, మా ఆయన చూడలేనట్టుంది. సరదాగా వచ్చారా బిఏడి? సో ఎనీవే ఇక్కడికి వచ్చాక అనుకోని అతిథులు తగిలేదు. అలా కాదు అన్నయ్య, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగా తింటాం, వచ్చినప్పుడైనా గెస్ట్లు ఉండి తింటే కదంతా రుచి మారుతుంది కదా. సో చెప్పాను. సో అనుకోకుండా బీచ్లో అయితే మా ఫ్రెండ్స్ మళ్ళీ కలిసారు. సో ఇది ఇంకా బాగుంది, సర్ప్రైజింగ్గా ఉంది. చూస్తూ ఉండండి, ఇంకా మీకు ఇంట్రెస్ట్ అయిన సీన్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను. బాయ్ బాయ్. అదే మా చచ్చమ్మే. అక్కడికి వెళ్ళిపోయారే, తిట్టుకుంటారు ఇప్పుడు. ఏ అని అంటున్నాము, ఈలోగా వెళ్ళిపోయారు వాళ్ళు. గొరు చూసావా? మామూలుగా లేదు సందడి. చాలా బాగుంది. బీచ్ లాగే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఫ్యామిలీతో రావడం అయితే చాలా బాగుంది. వెళ్తావు, నీళ్ళకి వెళ్తావా?
మళ్ళీ ఇగో డబ్బులు తీసేసుకో, మళ్ళీ గ్యారంటీ లేదనుకుంటావు. ఇచ్చే అదే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తాం, ఒక్కరే ఉన్నారు. సరే నేను ఉంటాను, నేను వెళ్ళు. నేను వెళ్ళాను చూడు. సో ఈ క్లైమేట్లో ఈ వేడివేడిగా పొత్తులు తినడం అనేది భలే ఉంది. సో ఒక్కొక్కటి 30 రూపాయలట. లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. ఫ్యాన్ ఇసురక్క లేకుండా. అప్పుడు సూపర్ ఇది. అంటే టెక్నాలజీ యూస్ చేసుకుంటున్నాం జనరేషన్ ప్రకారం, మామూలుగా కాదు. పోయమ్మో ఇది నేను ఎక్కడ పదండి రండి. చిన్నపిల్లలు ట్రాంపిల్ ఆడుతున్న లోపలికి గేమ్స్ పద. వద్దు పదండి, అక్కడ అక్కడ తీసుకుంది. ఓయ్ స్లోగా. ఏది ఇది ఎక్కండి, ఇది ఎక్కండి. పిల్లలు వెళ్ళిపోదాం అనే వరకు కూడా మేము తిప్పిస్తామండి. అక్కడికి వెళ్ళాము, పిల్లలు చిన్న చిన్నవి ఏవో ఉన్నాయి ఆడారు. సో అక్కడ కాస్త అల్పాహారం తినేసి ఇంటికి అయితే వచ్చేసామండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు. సో ఇదేనండి నైట్ వ్యూ అయితే. ఆర్కే బీచ్ అయితే ఇలా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని చూస్తున్నాం. ఏమైంది?